హైదరాబాద్ అశోక్ నగరంలో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని గోల్కొండ అకాడమీ డైరెక్టర్ బెల్లంకొండ సైదులు అన్నారు. అకాడమీ డైరెక్టర్ సైదులు మాట్లాడుతూ తమ దగ్గర 13 రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులకు ఒకే రకమైన ఫీజుతో విద్యార్థులకు మిషన్ భరోసా పేరుతో రెసిడెన్షియల్ కళాశాలలో విద్యను అందిస్తున్నామని తెలిపారు. మే 20వ తేదీన రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, అది కేవలం విద్యార్థుల సామర్థ్యం చూడడానికనే అన్నారు. జూన్ 10 నుంచి విద్యార్థులకు కోచింగ్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. 60,000 కట్టాలి. మళ్ళీ మీకు ఏదైనా ఎస్ఎస్సి ఆర్ఆర్బి రాయాలంటే దానికి వేరే ఫీజు పే చేయాలి. మనకాడ అలా ఉండదు. అన్నింటికి కలిపి ఒక్కటే ఫీజు పే చేయాలి. మినిమం ఫీజే తీసుకుంటాము. మీ ఇష్టం వచ్చినటువంటి ఎగ్జామ్ రాయొచ్చు. ఇలా మా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు బ్యాగ్ తో వచ్చి కనీసం ఒక జాబ్ వచ్చేంత వరకు మా దగ్గర చదువుకోవచ్చు. కోచింగ్ ఫీజు ఒక్కసారి పే చేయండి. మీకు జాబ్ వచ్చేంత వరకు హాస్టల్లో ఉండి చదువుకోండి. మీకు టెస్ట్ సిరీస్, ఎగ్జామ్, మెంటర్షిప్ అన్ని మేము కల్పిస్తాం. ఇక నేను అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే దిల్సుఖ్ నగర్, అమీర్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫేమస్. కానీ మేమెందుకు దీన్ని భానూరు అంటే పటాన్ చెరువుకు పోయే మార్గంలో బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తర్వాత ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ పోతే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండాలని తీసుకున్నాను. అంటే ఈ అశోక్ నగర్ లో పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అందుబాటులో అన్నీ ఉంటే సమయం వృధా చేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి మంచి సినిమా వచ్చిందనుకోండి, సినిమాకి వెళ్ళిపోతారు. లేదా ఊరు నుంచి ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ ని కలవటానికి, రిసీవ్ చేసుకోవటానికి పోతున్నారు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సమయం వృధా కావటానికి అవకాశం ఉంది జనజీవన స్రవంతిలో. అట్లా కాకుండా మనం వచ్చింది ఏంటి, ఒక లక్ష్యం కోసం వచ్చినాం. ఆ లక్ష్యాన్ని సిద్ధించేంత వరకు ఒక చోట మనకి బుద్ధుడు ఎలా అయితే తపస్సు చేశాడో అలా ఈ సెంటర్ లో, ఇది భానూరు సెంటర్ లో మీ అందరికీ మీ లక్ష్యం సాధించేంత వరకు మేము దగ్గరుండి చదివిస్తాం. అందుకే మెయిన్ స్ట్రీమ్ అంటే ఈ ముఖ్య పట్టణంలో నుంచి బయటికి వచ్చి మీకు చదివే ఏకాగ్రత, చదివే ఏకైక లక్ష్యంగా ఉండేలాగా మేము బయట అవుట్స్కట్స్ లో పెట్టడం జరిగింది. మీకు కావాల్సింది రోజు వచ్చిపోయేది ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తే నైట్ 11:30 వరకు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ క్యాంపస్ లోనే మీకు సర్వం కల్పించబడుతుంది. మీరు అక్కడే చిత్తశుద్ధితోటి మేము చెప్పింది వింటూ ఉండండి. మీకు జాబ్ వచ్చేంత వరకు మేము కోచింగ్ ఇస్తూ ఉంటుంటాం అన్నమాట. ఇది జూన్ 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మనకి జూన్ 10వ తారీఖు నుంచి మనం ఈ భానూరు క్యాంపస్ లో పెడుతున్నాం. అయితే ఈ లోపుగా మనం ఏం చేస్తున్నామంటే మే 26వ తారీఖు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి పెడుతున్నాం అన్నమాట. దేనికి? ఇది మాక్ టెస్ట్ టైప్ అన్నమాట. ఈ మాక్ టెస్ట్ ఎవరికి పెడుతున్నాం? గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి, గ్రూప్ 2 కి, అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎస్ఎస్సి బ్యాంకింగ్ వాళ్ళకి పెడుతున్నాం. దీంట్లో మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి కూడా మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ ను కూడా అటెండ్ చేయండి. ఈ మిషన్ ప్రభోసాలో కూడా జాయిన్ కాండి. ఈ మిషన్ ప్రభోసా పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటిది అంటే మీరు చాలా మంది పిల్లల్ని అడిగి చూడండి, గ్రూప్ 1 కోచింగ్ వచ్చే వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాయారు. గ్రూప్ 2